సండే సెకండ్ వీడియో. 2 ముక్కల చీరలు పక్కా 6 నుంచి 7 మీటర్లు పక్కా కుర్చీలోకి వస్తుంది. బ్లౌజు ఇదొక బిట్టు, ఇదొక బిట్టు, డౌటే లేదు. ఎక్సలెంట్ ఐటమ్ ఇది. ఐటము సూపర్ ఐటమ్ ఉంది. 6 నుంచి 7 మీటర్లు పక్కా కుర్చీలోకి వస్తుంది. ఇది ఒక్క చీర జాకెట్ కూడా ఉంటుంది. చెప్పాగా 6 నుంచి 7 మీటర్లు పక్కా కుర్చీలోకి వస్తుంది. జాకెట్ కూడా వస్తుంది. అసలు రేట్ అంటే అవాక్ అయిపోవాల్సింది. హోల్సేల్ ప్రైస్ 100 రూపాయలు, రిటైల్ కావాలంటే 110 రూపాయలు. కొత్త కొత్త డీన్స్ వచ్చినాయి అన్నీ. స్మాల్ డీన్స్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు. మనకి ఫోల్డింగ్ మన శారీ కట్టుకున్నప్పుడు అది ముడత పడుతుందా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి. ఇది బ్లౌజు, ఇది ఒక ముక్క 2.5 మీటరు, ఇది 3 మీటర్లు, 5.5 మీటర్ బ్లౌజు, 6.5. ఏ చీర పక్క కుర్చీలోకి వస్తుంది. ఇది 150 చీర మాత్రమే ఉన్నాయి. వీడియోలో కొద్దిగా చేపిస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ ఇంకా వీడియో ఉన్నాయి కాబట్టి. ఎవరికైనా 20 చీర 30 చీర కావాలన్నాడు వీడియో కాల్ చేసుకోండి. నచ్చిన చీర కొనుక్కోవచ్చు. ఇళ్ళ వద్ద అమ్ముకున్న వాళ్ళు మనసు పూర్తిగా అమ్మండి. 125 150 అమ్ముకోండి చాలు. డైలీ ఎంత సంపాదిస్తున్నా క్యాచ్ చేయండి. డైలీ ఇంకో షాప్కి వెళ్ళి ఇంకో పనికి వెళ్ళి 100 రూపాయలు సంపాదిస్తున్నాం 500 సంపాదిస్తున్నాం కాదు. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా 500 సంపాదించుకోండి. రోజుకి 500 సంపాదించుకోండి. నెలకంత వస్తుంది టార్గెట్ 15,000. అలా ఎంచుకెళ్తుంది. నెలకంత వస్తుంది మీకు 30,000 వస్తుంది. ఆ 30,000 ప్లాన్ చేసుకోండి. మన నెక్స్ట్ 30,000 సంపాదించుకోవాలి. రోజుకి 1000 రూపాయలు సంపాదించి ప్లాన్ చేసుకోండి. ఇలాంటి చీర చూసుకోండి. 150 అమ్మించుకోండి. చీర 5,000 వస్తుంది. కలాంజలి డిజైన్ కూడా వస్తుంది. ఇందులో కలర్ 2 కావాలని ఇస్తాను నేను. అన్న నాకు ఒకటే కలర్ 2 కావాలని ఇచ్చేస్తా. 20 శారీస్ 50 చొప్పున వీడియో కాల్ ప్రమోట్ ఉంది. 6 నుంచి 7 మీటర్లు పక్కా కుర్చీలోకి వస్తుంది. హోల్సేల్ ప్రైస్ 100 రూపాయలు, రిటైల్ కావాలంటే 110 రూపాయలు. ఇంకా బండిల్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మనకి. ఇదిగోండి, ఇదో బండి వస్తుంది. బండిలు 20 వస్తాయి. ఇదిగోండి, ఇది ఒక 5 ఉన్నాయి, ఇది ఒక 5 ఉన్నాయి, ఇది ఒక 5 ఉన్నాయి. అలా వద్దు, నచ్చించారు కొనుక్కోండి. కలర్కి 1 2 కొనుక్కోండి. మీకు ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. బేరం కట్టకొని ఇబ్బంది పడుతున్నందుకు నచ్చించారు పెట్టుకోవచ్చు. ప్లస్ అందులోనే కాటన్, ఇది కూడా 100 రూపాయలే. కానీ జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు. 5 నుంచి 5.5 మీటర్లు. క్లారిటీగా వినండి, విన్నాక పర్చేజ్ చేసుకోండి. బేలా వస్తాయి, డోలా వస్తుంది, కాటన్ కూడా వస్తుంది. ఇది ఒక 50 చీర మాత్రమే ఉన్నాయి. చూడండి ఐటమ్ ఎలా ఉంది. ఐటమ్ కాటన్, డోలా, బేలా 100 రూపాయలు. ఇది కూడా నాకు 1 2 కావాలంటే మాత్రం 110 రూపాయలు. అన్న నాకు 20 కావాలంటే 100 రూపాయలు. ఇది జాయింట్ ఎక్కడ తెలియదు. 5.5 నుంచి అనుకో, 5.5 మీటర్ అనుకోండి. అది పక్కా మాత్రం ఫస్ట్ చూపించింది. పక్కా 6 నుంచి 7 మీటర్లు వస్తుంది. పక్కా కుర్చీలోకి వస్తుంది. ఇది మాత్రం జాయింట్ నాకు ఐడియా లేదు. ఇది ఒక బండిల్ ఓపెన్ చేశా కదా, ఇంకో బండిల్ ఉంది. చెప్పా కదా చిన్న చిన్న వీడియోలు వెళ్తామని. మన సొంత ఛానల్ అంత లాగాల్సిన అవసరం లేదు. చిన్న వీడియోలు అనుకోండి. అన్న ఇంకేం ఉన్నాయి అన్న, నాకు వీడియో కాల్ చూపించన్న, తక్కువలో ఎంతలో ఉన్నాయి, కాస్ట్లో ఎంతలో ఉన్నాయని చెప్తే నేను అన్ని రకాలు చూపిస్తాను. ఇంతకుముందు 5,000 స్టార్ట్ చేసుకోమని బిజినెస్ని. ఇంకా అవసరం లేదు మీకు, 5,000 అవసరం లేదు.
20,000 30,000 50,000 మీ ఓపిక. చెప్పినట్టు చేస్తాను. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ ఉంది. మాట ఎలా ఉందో అర్థమైంది. తక్కువ చెప్పి ఎక్కువని. తక్కువ అంటే ఇప్పుడు ఇది రేటు తక్కువ చెప్తారు, కొంతమంది ఎక్కువ చెప్తారు, కానీ ఎక్కువ నాకు అలవాటు లేదు. ఈ రేటు ఆల్రెడీ చెప్తా. సంపాదించుకున్నప్పుడు చెప్తారు. తల్లిదండ్రులు బిడ్డలు పోషిస్తారు, చదివిస్తారు. అమ్మా బాగా చదువుకున్నమ్మా అంటారు. ఎందుకని? ఉద్యోగాలు వస్తాయని. నా బిడ్డ కొద్ది పెడతారుగా, మన కష్టపడితే వాళ్ళు పోషిస్తాం వాళ్ళని. అదే మ్యాటర్ నేను చెప్తున్నాను. తక్కువ లాభం చేసుకోండి, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోండి, అప్పులు ఇవ్వద్దు, క్యాష్ కమ్ముకోండి. ఉంటే సరుకు మన కళ్ళ ముందు ఉంటుంది. అప్పులు ఇచ్చి మళ్ళీ మీరు అప్పులు పాలయ్యి మళ్ళీ వడ్డీలు చూసుకొని అలా ఎన్నాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ 50 శాతం కొన్నారు, అలా వెళ్తారు అప్పులు. సప అందరూ ఇచ్చే అంటాడు. వసూలు చేయాలంటే నీకు 2 కాళ్ళు చెప్పులు అరిగిపోతాయి. అంత అవసరం ఎందుకు మనకి? అమ్మ నేను క్యాష్గా అమ్ముతానమ్మా, నెక్స్ట్ కొనుక్కోలే తెలియదు. నవ్వుతూ చెప్పండి, కోపడి చెప్పండి. ఎచ్చొద్దు కొనుక్కోండి, తక్కువ లాభం. ఇవాళ మేడం కొనుక్కోండి, రేపించుకుంటాడు. అక్కడ అప్పు అయితే 175 రూపాయలు, ఇక్కడ క్యాష్ అయితే 110 రూపాయలు, చిరక మిగులుతుంది కదా అని కొనేవాళ్ళు ఆలోచించండి. మీరు అప్పు చూసుకోవద్దు. మన అప్పు చూసుకోగానే ఆటోమేటిక్గా రోజు వస్తూ ఉంటారు. అవసరమా మీకు? డబ్బు ఉంటేనే కొనుక్కోండి. మీరు కూడా కస్టమర్లు కూడా అప్పులకు లోన్ అవ్వద్దు. అది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. ఉంటే క్యాష్ పెట్టి కొనుక్కోండి. లేదు వాళ్ళు కాదు రేపు 100 డబ్బులు వస్తాయి అప్పుడు కొనుక్కోవచ్చు. 50 రూపాయలు మీకు మిగులుతాయిగా. ఆ 50 రూపాయలు ఒక బియ్యం వస్తాయి కేజీ మీకు. అది ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ప్లస్ చిన్న గమనిక, రేపు 14 ఇయర్ చేసిందే మీకు సోమవారం, రేపు ఒక్కరోజు సెలవు. ఎవరైనా బుక్ చేసుకోవాలన్న వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే చిన్న కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంతో రేపు అయిపోద్ది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి కదా, అందుకని దీన్ని కూడా షార్ట్ వీడియో వదులుతాం. ఫస్ట్ వీడియోలు కూడా చూడండి, ఇదే మ్యాటర్ చెప్తాను మీకు. ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ అయిపోయింది, సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాం. చెప్పాలని చెప్తున్నా. రేపు ఒక్కరోజు దయించి షాప్కి కూడా రావద్దు. లాంగ్ నుంచి వచ్చినా సరే ఛార్జీలు వేస్ట్ వస్తాయి. ఒకళ్ళన్నా నేను లాంగ్ నుంచి వచ్చిన 1 లక్ష రూపాయలు కొంటానన్నా కూడా నేను సరుకు షటర్ ఓపెన్ చేయండి, కోఆపరేట్ చేయండి. ఒక్కరోజు కార్యక్రమం ఉంది కాబట్టి రేపు ఒక్కరోజే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ వీడియో వెళ్దాం.